ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మీకా సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రజల దుష్కార్యాల పట్ల మీకా కలత చెందడం. నేను కలత చెందాను, ఎందుకంటే నేను సేకరించబడిన వేసవి కాలపు పండ్లులా ఉన్నాను. పండిపోయిన ద్రాక్ష పండ్ల వలె ఉన్నాను. తినడానికి ద్రాక్ష పండ్లు మిగల్లేదు. నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లును లేనే లేవు. అనగా విశ్వాసం గల జనులంతా పోయారు. ఈ దేశంలో మంచి వాళ్ళంటూ ఎవరూ మిగలలేదు. ప్రతి ఒక్కడు మరొకరిని చంపడానికి వేచి ఉన్నాడు. ప్రతి ఒక్కడు తన సోదరుణ్ణి కపటోపాయంతో పట్టడానికి యత్నిస్తున్నాడు. ప్రజలు తమ 2 చేతులతో చెడ్డ పనులు చేయడానికి సమర్థులై ఉన్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయడానికి డబ్బు తీసుకుంటాడు. ముఖ్యులకు పెద్దలు మంచివైన న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలిచారో అదే చేశారు. వారిలో అతి మంచివారు సహితం ముండ్ల పొద వలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్ల పొద కంటే చాలా కంటకుడై ఉంటాడు. శిక్ష పడే రోజు వస్తూ ఉంది. నీ ప్రవక్తలు ఈరోజు వస్తుందని చెప్పారు. నీ కావలి వనర దినం రానే వచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు. ఇప్పుడు నీవు కలవరపడతావు. నీ పొరుగు వానిని నమ్మవద్దు, స్నేహితుణ్ణి నమ్మవద్దు. నీ భార్యతో సహితం నీవు స్వేచ్ఛగా మాట్లాడవద్దు. తన ఇంటి వారే తనకు శత్రువులవుతారు. ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక కోడలు తన అత్తపై తిరగబడుతుంది. దేవుడైన యెహోవాయే రక్షకుడు. కావున సహాయం కొరకు నేను యెహోవా తట్టు చూస్తాను. నాకు సహాయం చేయడానికి నేను యెహోవా కొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా మొర ఆలకిస్తాడు. నేను పతనమయ్యాను, కానీ ఓ శత్రువు నన్ను చూచి నవ్వకు. నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను, కానీ యెహోవాయే నాకు వెలుగు. యెహోవా క్షమిస్తాడు. నేను యెహోవా పట్ల పాపం చేశాను. అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు. కానీ న్యాయస్థానంలో ఆయన నా తరపున వాదిస్తాడు. నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు. పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు. ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను. నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. నీ దేవుడని యెహోవా ఎక్కడున్నాడు అని నా శత్రువు నన్ను అడిగింది. ఆ సమయంలో ఆమెను చూచి నేను నవ్వుతాను. వీధిలో మట్టి మీద నడిచినట్లు జనులు ఆమె మీద నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.